ఒక్క క్షణం ఆగు. ఈ వీడియో ప్లే చేస్తున్నావంటే నీ లోపల ఏదో కళ ఇంకా బతికే ఉంది. అందరూ నవ్విన ఆ కళ, నువ్వు నిన్నే అనుమానించుకున్న ఆ కళ ఇప్పటికీ నీ గుండెల్లో తడపడుతోంది. నిజం చెప్తా విను. నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు ఆగిపోయిన వాడివి అంతే. ఈ లోకం నీకు భయం నేర్పింది, ఇది నీ వల్ల కాదు అని నమ్మించింది. కానీ ఈరోజు ఒక్క మాటతో ఆ భయాన్ని చీల్చేస్తాను. ఎవరికీ భయపడకు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో నీకన్నతో ఎవ్వరూ ఉండరు. ఈ వీడియో పూర్తయ్యేలోపు నీ ఆలోచనలు మారాలి, నీ నడక మారాలి, నీ నిర్ణయం మారాలి. ఎందుకంటే ఈ వీడియో వినే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. రెడీనా? అయితే మొదలు పెడదామా? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టార్ స్టోరీ హబ్. ఎవ్వరికీ భయపడకు, నీకన్నా తోపు ఎవడూ లేడిక్కడ. ఈ మాటలు సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ మాటల్లో జీవితాన్నే మార్చేసి వల్ల సమాజమా, బంధువులా, లేదా మనమే మన మీద వేసుకున్న పరిమితులా? భయం బయట లేదు, భయం మన ఆలోచనల్లో ఉంది. చిన్నప్పుడు పడిపోయినా మళ్ళీ లేచేవాళ్ళం, అప్పుడు భయం లేదు, సందేహం లేదు. కానీ పెద్దయ్యాక వాళ్ళేమనుకుంటారు, ఫెయిల్ అయితే ఎలా అబ్బా, ఇంతకాలం టైం వేస్ట్ అయిపోయిందా? ఈ ప్రశ్నలే భయానికి విత్తనం. భయం సింహంలా దూకదు, ఆలోచనలా నెమ్మదిగా చుట్టేస్తుంది మనల్ని. సమాజానికి మన మీద టైం లేదు, కానీ మనని తీర్పు చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటుంది. నీ కష్టానికి సమాజం భోజనం పెట్టదు, నీ విజయానికి మాత్రం సెల్ఫీలు తీసుకుంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, సమాజం మాట్లాడుతుంది, నీ జీవితం నడిపించదు. నీ నిర్ణయం నీది, నీ తప్పు నీది, నీ విజయం కూడా నీదే. ఫెయిల్ అయితే ఏమవుతుంది? అనుభవం పెరుగుతుంది. కష్టపడితే ఏమవుతుంది? బలం పెరుగుతుంది. విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో సులువు అన్న అధ్యాయమే లేదు, తెలుసా? ఫెయిల్ శిక్ష కాదు, అది శిక్షణ మాత్రమే. వాడు సెటిల్ అయ్యాడు, వాడికి అన్నీ వచ్చాయి, ఈ పోలికలు మనల్ని ఏం దోచుకుంటాయి? మన మనశ్శాంతిని. నీ ప్రయాణానికి నీ సమయమే ఉంటుంది. రైలు లేట్ అయినా గమ్యం మర్చిపోదు. నీ కన్నా తప్పు ఎవడూ లేడిక్కడ, ఎందుకంటే నీ పోటీ నీతోనే. భయం చెబుతుంది నువ్వు ఓడిపోతావు అని, ఆత్మవిశ్వాసం చెబుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు ఏమవుతుందో అని. ఓడిపోయినా సరే ప్రయత్నించిన వాడిగా మిగులుతావు. జీవితంలో నిజమైన పశ్చాత్తాపం విఫలం కాదు, ప్రయత్నం చేయకపోవడమే. నీ లక్ష్యాలు అందరికీ చెప్పకు, నీ ప్రణాళికలు అందరికీ చూపించకు. నిశ్శబ్దంగా కష్టపడు, ఫలితాలే మాట్లాడనివ్వు, ఓకేనా? సింహం గర్జించదు, దాడి చేస్తుంది. నిశ్శబ్దంగా నిర్మించు, శబ్దంతో పేలిపో. నీ కన్నీళ్ళు బలహీనత కాదు, అవి శక్తి. నీ ఒంటరితనం వృధా కాదు, అది సిద్ధత. ఈరోజు నీ బాధ రేపటి నీ కథ. ఈరోజు ఎవరూ పట్టించుకోకపోయినా రేపు అందరూ గర్వపడతారు. భయం లేకపోవడమే ధైర్యం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళడమే అసలైన ధైర్యం. భయాన్ని జయించాల్సిన అవసరం లేదు, భయంతోనే నడవడం నేర్చుకో. ఎవరికీ భయపడకు, అర్థమైందా? ఈరోజు నిర్ణయం తీసుకో. భయానికి స్థానం లేదు, సందేహానికి అసలు చోటే లేదు. ఓన్లీ యాక్షన్, చర్యకు మాత్రమే ప్రాధాన్యం ఉంది. ఈరోజు మొదలు పెట్టకపోతే రేపు కూడా మొదలు పెట్టవు. నీ జీవితానికి హీరో నువ్వే. ఎవరికీ భయపడకు, నీకన్నా తోపు ఎవ్వడూ లేడిక్కడ.